అందరికీ నమస్తే. తదుపరి చిన్న సమాచారం. ఒక అతను నాకు ఫోన్ చేయడం జరిగింది బెల్జియం నుంచి. వాళ్ళకి తెలిసిన వాళ్ళు తెలియజేశారట. నరేష్ గారితో మాట్లాడితే మీకు చెప్తారు. ఆయన సమస్య ఏంటంటే వాళ్ళకు అక్కడ ఆయన ఫ్యామిలీని రప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే కంపెనీ వాళ్ళు ఒప్పుకుంటలేరని తెలియజేశారు. ఏదన్నా భగవన్ నామస్మరణ చేయండి, మీ వంతు ప్రయత్నం చేయండి, ఫలితం భగవంతుడు తెలియజేస్తాను మీకు, ఈ వంతు ప్రయత్నం చేయండి అని చెప్తే తప్పక సార్ అని చెప్పి తెలియజేసి ఆయన ప్రారంభించాడు. ఆయన భగవన్ నామస్మరణ. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆయన వచ్చి ఫ్యామిలీని తీసుకొని తిరుమలకి వెళ్ళి రావడం, అక్కడ అద్భుత దర్శనం చేసుకోవడం. ఆయన అక్కడ భారీ వర్షాలు పడుతున్నప్పుడు రావడం ఇక్కడికి, అక్కడ తిరుమలకు 2 వారాల కోసం వచ్చారు ఆయన. అక్కడ తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు వర్షాలు లేవు, భారీ వర్షం పడుతున్నంతసేపు, పొంగిపోతున్నంతసేపు అక్కడ వరదలాగా వీరు వెళ్ళంగానే అక్కడ వర్షమే లేదు 2-3 రోజులు. ఆయన వారు పెద్దవాళ్ళని తీసుకొని కూడా వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి తిరిగి ప్రయాణమై హైదరాబాద్కి చేరుకున్నారు. అక్కడ ఎప్పుడైతే ఫ్లైట్ ఎక్కారో వారు ఇక్కడ మళ్ళీ భారీ వర్షం మొదలైందట. అక్కడ కొంచెం ఆలస్యం అయితే నాకు కష్టమయ్యేది నరేష్ గారు అని చెప్పాడు. అది మీ భగవన్ నామస్మరణలో ఉన్నారు, మీకు ఇచ్చిన అద్భుతమైన దర్శనము, అద్భుత అవకాశం అదని తెలియజేయడం జరిగింది. ఆయన తర్వాత ఆయన ఫ్యామిలీ గురించి అక్కడికి ఆయన బెల్జియంకి వెళ్ళంగానే తర్వాత అడగంగా వారి కంపెనీ ఒప్పుకొని ఫ్యామిలీని కూడా పిలిపించుకోవడం జరిగింది. ఆయన ఈ అద్భుత అవకాశాన్ని నాకు తెలియజేశారు. చాలా ఆనందంగా అనిపించింది నాకు. వారు కూడా ఆనందభరితులయ్యారని భావిస్తున్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి ఇతర దేశానికి వెళ్ళడం జరిగింది ఆయన. అక్కడ కూడా మీకు ఏం పర్వాలేదు, అన్ని సక్రమంగా ఉంటాయని తెలియజేయడం జరిగింది నా వంతుగా. ఎప్పుడన్నా కాంటాక్ట్ చేస్తారు, ఎప్పుడన్నా ఫోన్ మెసేజ్ పెడతారు, ఆయన వాట్సాప్ స్టేటస్ చూస్తుంటాం. అది మాకు చాలు. ఇది ఇతరుల ఆనందమే నాకు మహా ఆనందం. అదిగా తెలియజేస్తూ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ.